హాయ్, వెల్కమ్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్. ఏడికి వచ్చినాం మనం? మన బావి కాడికి వచ్చినాం. ఏమేమి ఉన్నాయి? ఏమేమి ఉన్నాయా? టమాటాలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, చిక్కుడుకాయ ఉంది, పల్లికాయ ఉంది, బొబ్బర్లు ఉన్నాయి, వరి ఉంది, జామకాయలు ఉన్నాయి, పప్పాయలు ఉన్నాయి, ఓకే, ఇంకా పాలకూర ఉంది, తోటకూర ఉంది, ఇంకా ఉల్లిగడ్డ ఉంది, ఎల్లిగడ్డ ఉంది. మా చేనులో సోర చెట్టుకు కాసిన సోరకాయలు ఇగో ఇంత మంచిగా కాసినాయి చూడండి. ఇవన్నీ మా మామయ్య వాళ్ళు పండిస్తారు. మంచిగా ఉంటుందా? పెద్దగా పెద్ద టమాటాలు ఇవి న్యాచురల్గా పండిస్తారండి. ఏం పెస్టిసైడ్స్ ఏం యూజ్ చేయరు, ఓన్లీ మాకు తినడానికి మాత్రమే. ఇదేమో ఉల్లిపోరక, ఉల్లిగడ్డనేది ఇది? ఎల్లిగడ్డనా? ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ సేమ్ ఉంటది. ఇది ఇగో పాలకూర, చుక్కకూర. అమ్మకి పచ్చి టమాటాలు కూడా తొక్కునూరుకుంటారు కదా. తెంపిరా అమ్మ పచ్చిమిర్చి అంత పచ్చగా తెంపకు, రెడ్ కలర్ తెంపు. ఎన్ని కాసినా చూడు. ఇవి మొన్ననే పెట్టిరుగా చెట్లు. చిన్నగా ఉన్నాయి, తెంపాలా వద్దా? చిన్నవి తెంపు, మంచిగా ఉంటాయి కర్రీకి. వంకాయలు చూపించు. చిన్నగా ఉన్నాయి కానీ ఇవి టేస్ట్ బాగుంటాయి. లేతాయి ఏమేమి తెంపినాయి వా నువ్వు? టమాటో, 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 ఇది పచ్చిమిర్చి, 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 పచ్చిమిర్చి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి చెప్తున్నావారు నువ్వు? తోటకూర చెట్టది. ఇది తోటకూర. ఇదంతా మా పొలం. ఏమన్నా దొరికినాయా? ఇగో నాకు సరిపోతాయి కదా. మంచిగా దొరికినాయా అని వాడు పడ్డాడు. ఇంకా ఉన్నాయి చూస్తున్నా. ఇవి తల్లి బకెట్ ఫిష్. విషు ఏం చేస్తున్నావురా? తవ్వుతున్నావా? అవురా విషు? ఏం చేస్తున్నావు? తవ్వుతున్నావా? అవురా విషు? ఇది చూడు రై, ఏం చేస్తున్నావు? చిన్న చెట్టు ఎన్ని కాయలు కాసినాయి చూడు. బోర్ వస్తుందా ఆడ? కొత్త బోర్ కూడా చూద్దాం. మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, కొబ్బరి చెట్టు, ఇగో ఇవన్నీ టేక్ చెట్లు, వరి నాటు. లాస్ట్ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఆడికి వెళ్ళి ఈడికి వెళ్ళి ఇటు ఇటు అటు, అది స్టార్టింగ్. అట్లకి వెళ్ళి అట్లా లాస్ట్కి ఇంకోటి ఆ తాటి చెట్టు కనిపిస్తుంది చూడు, దాకా. అక్కడి నుంచి అటు కొబ్బరి చెట్టు, ఆ లాస్ట్ కొబ్బరి చెట్ల దాకా మొత్తం మనది.
యూ కెన్ డ్రింక్. యువన్ స్లోగా వెళ్ళు, కాలు పైకి అనుకో. ఇదంతా టమాటా తోట. యువన్ హాయ్. టమాటాలు ఎంపుతున్నావా అని? తోటకూర ఎట్లుంటుంది? పెద్ద పెద్ద ఆకులు అదేనా? ఇది కాకర చెట్టు ఉంది చూడు ఇక్కడ. ఒక అర్ధ ఎకరం అంతా టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వంకాయలు ఓన్లీ ఇంట్లో తినడానికి. ఇంకొక అర ఎకరం ఏమో పల్లీలు, బొబ్బర్లు వేసిరు. ఇంక ఇదంతా వరి నాటేసిరు. మొన్ననే వరి నాటేసిరంట. ఇది చూడండి. ఏం చేస్తున్నావు తల్లి? ఈతలు ఏం చేస్తున్నావు? ఆడుతున్నావు మంచిగా పొలంలో. అటు పోవద్దు నాన్న, దా వెనకాలకు రా. ఈతలు వెనకాలకు రా. క్యాబేజీ అటు సైడ్ది, ఉల్లిగడ్డ. ఎస్, వావ్ వావ్ వావ్. క్యాబేజీ ఇంకా అవుతుంది, ఇప్పుడే పెట్టారు. ఓన్లీ ఇంట్లో మందమే పెట్టిరు నాన్నమ్మ వాళ్ళు. ఉల్లిగడ్డ ఓన్లీ ఇంట్లో మందమే అండి. మేము మళ్ళీ బయట కొనుక్కోకుండా ఓన్లీ మా మందమే. మెంతి కూర. మెంతెం కూర. ఈ నువ్వుల చెట్టు. క్యాబేజ్ అది రెండు పెద్దవి. ఒకటి నీకు, ఒకటి మీ తమ్ముడుకా. ఆకులు తెంపేయాలా? లోపల వస్తుంది. ఓకే. ఓన్లీ మా ఇంట్లో మందమే, కొనుక్కొచ్చుకోకుండా పండించుకుంటాం. ఇవన్నీ ఇప్పుడు మేము తీసుకెళ్ళడానికి అనమాట. ఇంకా క్యాబేజీలు రెండు వెళ్ళినాయి. కీర. పెద్ద మనిషి నువ్వు తవ్వుతలేవు. మంచిగా ఉన్నా గట్టును తీసి పక్కకెత్తాను. యువన్ నో తలుగుతుంది. అది ఇప్పుడు ఒక చిక్కుడు తీగ, దానిమ్మ చెట్లు, జామ చెట్టు. ఏం చేస్తున్నావు? పార పట్టుకున్నాడు వాడు, ఇంత లేడు. ఏం చేస్తున్నావురా విషయం? పల్లికాయ. అటు సైడ్ది అది బొబ్బెరా, ఇది పల్లి. ఇది పల్లియా? ఇది పల్లికాయ. అవును, బేబీ పొటాటో కూడా ఉంది. ఎక్కడ పెట్టిందో మరి అత్తమ్మ. ఇదంతా పల్లికాయ. తెంపేటప్పుడు చూపిస్తాం మళ్ళా. ఇప్పుడే ఇంకా
కాలేదు. అదేమో బొబ్బర్లు, అలసందలు అంటారు కదా, చాలామంది అలసందలు అంటారు. రాయలసీమ సైడ్ అలసందలు అంటారు, మా సైడ్ బొబ్బర్లే అంటారు. మీ సైడ్ బొబ్బర్లు అంటారు. బొబ్బర్లు కాదు, బొబ్బర్లు. బొబ్బరికాయ. బొబ్బరికాయ అంటారు. అవి ఇట్లా ఉంటుంది చూపెట్ట. ఇవి పచ్చి కూడా బాగుంటాయి కదా. పచ్చి బాగుంటాయి. కొంచెం ఎండినాక ఉడకబెట్టుకుంటే ఇంకా ఉప్పు వేసుకొని సూపర్ ఉంటాయి. మనమైతే పప్పు చేసుకుంటాం, బొబ్బరి పప్పు, బొబ్బరి వడలు, అలసంద వడలు. పప్పు చేసుకుంటే సూపర్ ఉంటుంది అంటారు కదండి. రాయలసీమ సైడ్ అలసందలు, మేమైతే బొబ్బర్లు అంటాం. బొబ్బరికాయ, బొబ్బరి వడలు, బొబ్బరి పప్పు, అట్లా బొబ్బర్లు. సంక్రాంతి సెలవులకి ఊరికి వచ్చినాం. అట్లనే మా పొలం కాడికి వచ్చి కూరగాయలు కోసుకుంటా మస్తు సేపు టైం స్పెండ్ చేసినాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.